సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆ మాటకొస్తే దేశవ్యాప్తంగా కూడా రెండే విషయాలు చర్చలో నడుస్తున్నాయి. ఏంటంటే, ఒకటి కూటమి భయంకరమైనటువంటి మెజారిటీ తోటి విక్టరీని సాధించి ఒక సునామీలా దూసుకుపోవటం అనే విషయం. ఇక రెండోది వచ్చేస్తే కేకే గారి సర్వే. అసలు ఎవరి కేకే ఇంత పర్ఫెక్ట్గా ఎలా ఇచ్చారు అనేదే నడుస్తోంది. ఈ రెండు విషయాలే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ హాట్ టాపిక్స్. ఆ కేకే గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అసలు ఆయన ఎలా స్టార్ట్ చేశారు, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, ఆయన ప్రస్థానం ఏంటి అన్నీ కూడా ఇప్పుడు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి కేకే గారు. అసలు ఫస్ట్ కేకే గారు, కేకే అంటే కిరణ్ కొండేటి అందరికి తెలుసు. కేకే గారు అనే వ్యక్తి కొంతకాలం పాటు సాఫ్ట్వేర్ జాబ్ చేశారు, కొంతకాలం పాటు హోటల్లో వెయిటర్ గా కూడా వర్క్ చేశారని విన్నాను నేను. అసలు మీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది, మీరు అసలు ఏం చదువుకున్నారు, ఎక్కడ అసలు మీ గురించి మొత్తం చెప్పండి. మా తోటపల్లిగూడూరు అనేదండి, సొంత చిన్న ఊరు. ఎక్కడండి? తోటపల్లిగూడూరు, నెల్లూరు దగ్గర ఊరు. మేము 10th క్లాస్ వరకు అక్కడే ఉన్నాం. మా నాన్న బిఎస్ఎన్ఎల్ జాబ్ అవడం వల్ల రోజు నెల్లూరు వస్తూ పోతూ ఉండడానికి ఇబ్బంది అవుతుందని మేము నెల్లూరు షిఫ్ట్ అయిపోయాం టౌన్ కి. తర్వాత మూలాపేట, హర్నాథపురం అట్లా రెంటెడ్ హౌస్ లోనే మేము షిఫ్ట్ అవుతూ ఉండేవాళ్ళం. బీటెక్ చెన్నైలో చేశాను. అందుకని నాకు తమిళ్ బాగొచ్చు, కన్నడ మలయాళం అర్థం అవుద్ది. ఇద్దరు కన్నడ ఉంటే నాకు హిందీ ఇంగ్లీషు ఒక 5-6 లాంగ్వేజ్ల మీద ఒక ఐడియా ఉంది బాగా. తర్వాత బీటెక్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు చెప్పినట్టు రెస్టారెంట్ పెట్టాలని ఒక ఆలోచన ఉంది ఫస్ట్ నుంచి. దాని గురించి ఏంటంటే ఇప్పుడు కెమెరామెన్ అవ్వాలంటే మన కెమెరామెన్ పక్కన ఎట్లా తిరుగుతాము, అలాగే మనం ఏమైనా రెస్టారెంట్ పెట్టాలంటే దాంట్లో పని చేస్తేనే బాగుంటుందని ఆర్యభవన్ సంథింగ్ ఆ హోటల్ పేరు. ఇక్కడ ఉండి మామూలు రైస్ వడ్డించే పని అనమాట రోజు. అది ఎలా ఉంటదంటే బస్సు వచ్చిందంటే అసలు కిక్కిరిసిపోద్ది మొత్తం హోటల్. అందులో ఇట్లా హైవే రోడ్ హోటలే, కానీ బస్ స్టాండ్ లో బస్సు వచ్చిందంటే అందరూ లోపలికి వస్తారు కదా బస్సు వెళ్ళిపోయినప్పుడు. అట్లాంటి మనకు ఒంగోలు బస్ స్టాండ్ కానుకొనే ఉంటుంది హోటల్. దాంట్లో మామూలుగా రైసే మెయిన్ సెక్షన్. రైస్ ఎందుకు అంటున్నానంటే అన్నిటికంటే రైస్ పెట్టడం సెక్షన్ పెద్దది అనమాట. దీక్ష పెద్దది ఉంటుంది. మీకు పెద్ద పెద్ద ఓవెన్ టైప్ నుంచి రైస్ తీసుకోవాలి, పట్టుకుంటే కాలిపోద్ది అనమాట మామూలుగా. ప్లస్ ఆడ పొట్లాలు కట్టడం అట్లాంటి నేర్చుకోవడం. మీరు చూసుంటారు ఇప్పుడు ప్యాకెట్స్ లో గాలి ఉండి కడతారు కదా, అలాంటి కట్టడం నేర్చుకోవడం. 3-4 months ఉన్నాను. సో అక్కడ నచ్చలేదు కాదు, నేను నేర్చుకోవాలనుకుంది అదే కదా. అంటే ఒక మాస్టర్ ఎలా చేస్తున్నాడు ఆ సబ్జెక్ట్ నేర్చుకోనే దానికి నేర్చుకున్నాను. సాంబార్ పెట్టాలంటే ఎలాగా, లేకపోతే పప్పు ఏంటంటే ఎలాగా, ఆ బిజినెస్ రన్ చేయాలంటే ఎలా కాన్సెప్ట్. బాబా చాలా అన్ని ఐటమ్స్ చేస్తాను. అలా నేర్చుకుని తర్వాత పెడతా అంటే మా నాన్నగారు ఇప్పుడు మళ్ళీ దాని 3-4 lakhs నేను ఇన్వెస్ట్ చేయలేను అన్నారు. అది ఫెయిల్. తర్వాత మళ్ళీ ఇంకా ఇప్పుడు స్విగ్గీ యాప్స్ లాంటివి ఉన్నాయి కదా, అలాంటి యాప్స్ పెట్టి అప్పుడు ఫోన్ కాల్స్, ఇప్పుడు యాప్లు లేవు. నేను చెప్పే 2007, 8, 9 ఆ ప్రాంతం కాబట్టి ఎవరైనా ఫోన్ చేస్తే మనం కిరాణా ఎంత డెలివరీ చేస్తాం ఈ కాన్సెప్ట్ మీద వర్క్ చేసాం అన్నమాట ఓవరాల్ గా. ఇప్పుడు జెప్టో టైప్ అంతే. మన దగ్గర కిరాణా కొట్లా పెట్టుకుంటాం, బయట సేల్ చేసి మీ ఫోన్ ఉంటే డెలివరీ చేస్తారు. దాని మీద ఒక సర్వే, అప్పుడే ఫస్ట్ సర్వే చేసింది అదే అనమాట. నేను సర్వే మాగుంట లేఅవుట్కి వెళ్ళి ఒక్కొక్క అపార్ట్మెంట్ నేను మా ఫ్రెండ్స్ కలిసి బండిలో వెళ్ళి, అమ్మ మేము ఇలాంటి పెడదాం అనుకుంటున్నాం, వాళ్ళకి వర్కౌట్ అవుద్దా? ఎందుకు వర్కౌట్ అవుతుంది బాబు, ప్రతిసారి మా ఆయన్ని మా ఇల్ని బతినాడుకోవాల్సి వస్తుంది, పోయి ఉప్పుదే కందిపప్పుదే అని చెప్పి 5 నిమిషాలు అని చెప్పి బతినాడుతూ ఉంటారు. ఇది అప్పుడు నేను చెప్పేది మీరు ఆ టైంలోకి మంచి సర్వే అనమాట. అప్పుడు అది పెట్టే ముందు చేసిన సర్వే. లేదు వర్కౌట్ అవుద్ది బాబు అంటే, మామూలు కిరాణా కొట్టలేదు 28 రూపాయలమ్మా, కాబట్టి మేము 30 రూపాయలు తీసుకుంటాం, పర్లేదు బాబు 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకోండి పర్లేదు, నష్టం ఏముంది అన్నట్టు పని అయిపోద్ది కదా, మాకు కావాల్సిన సరుకులు వచ్చేస్తాయి కదా. సో ఇది వర్కౌట్ అవుద్ది అనుకున్నాం, కాబట్టి దానికి కావాల్సిన లొకేషన్ అది వర్కౌట్ కాలేదు. సో అది ఫెయిల్ అయింది. తర్వాత వరికోత మిషన్కి వెళ్ళాం అనమాట. పంజాబ్ వెళ్ళి పంజాబ్ నుంచి ఒక మిషన్ తీసుకొచ్చాం నేను, మధు అని మా ఫ్రెండ్స్ సెకండ్ హ్యాండ్. అది కొన్ని రోజులు నడిచింది, అది మొరాయించేసింది, అది అయిపోయింది. అది అలా ఫెయిల్ అయ్యేది. అంటే ఇది పెద్ద సబ్జెక్ట్, మీకు పబ్లిక్ కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు. అసలు కేకే ఎవరు, బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసుకో. సో ఆ వరికోత మిషన్స్ తిరిగేటప్పుడు అదొక సర్వే. ఎందుకంటే వరికోత మిషన్ అంటే ఆబ్వియస్ గా పొలాల్లోనే కదా, ఊర్లోనే ఉంటది. డ్రైవర్ వరికోత మిషన్ నడుపుతుంటే మనం ఏం చేస్తాం, మనం రైతు కూర్చొని మాట్లాడుకుంటా ఉంటాం. వాళ్ళు రకరకాల ఇన్ఫర్మేషన్ మనం మైండ్ లోకి ఎక్కిస్తా ఉంటారు. ఇది ఇట్లా ఉంది, పెట్టుబడి రావట్లేదు, ఇది పోతుంది అని చెప్పి. ఇప్పుడు చెప్పిన డేటా అక్కడ ఉపయోగ సోర్స్ అనమాట అది. అలాగే మీకు చెప్పినటువంటి ఇందాక లేడీస్ దగ్గర ఇన్ఫర్మేషన్ అదొకటి. సో అది ఫెయిల్ అయిపోయింది. ఇవన్నీ ఎందుకు చేశానంటే యాక్చువల్లీ నేను కారణాలు ఏంటంటే, పొలిటికల్ డే 1 నుంచి రీఫార్మ్స్ అనేదే ఉండాలని. పొలిటికల్ అలా చేయాలంటే మనం ఏదో ఒక పొలిటికల్ పార్టీతోనో లేకపోతే ఎక్కడ వర్క్ చేసుకుంటానో మొత్తం నెల్లూరులో మనం మంచి చేంజెస్ చూడాలి. అంటే అప్పుడు స్థాయి ఏంటంటే మన నియోజకవర్గంలో ఏదైనా మంచి చేంజెస్ చేయాలి అన్నట్టు ఆలోచనలో ఉండేవాళ్ళం. అది చేయాలంటే ప్యారల్ గా బిజినెస్ రన్ అవుతుండాలి, మనం ఈ పనులు చూసుకుంటా ఉండాలని. అప్పుడు రెస్టారెంట్ అయితే నడుస్తుంటది, మనం ఇక్కడ ఏమైనా చేంజెస్ చేయొచ్చు, లేకపోతే వరికోత మిషన్ రన్ అవుతా ఉంటుంది, మనం ఇది చేయొచ్చు, లేకపోతే ఇట్లా థాట్ అనమాట. తర్వాత కొంచెం నేను మంచి స్క్రిప్టింగ్ రాసేవాడిని, రైటింగ్ మంచి డైరెక్షన్ ఇంట్రెస్ట్ అనమాట. అసలు ఇవన్నీ కాదు, మనం ఒక డైరెక్టర్ అయిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకుని హైదరాబాద్ వచ్చి శివశక్తి దత్త గారిని, కీరవాణి గారి ఫాదర్ ఉన్నారు కదా, ఆయన దగ్గర నేను 2-3 years ఉన్నాను కంప్లీట్ గా ఆయనతో పాటే.
అదొక జర్నీ. అట్లా 2-3 లొకేషన్ దగ్గర ఉన్నాను. 2-3 ఆయన దగ్గర ఉండి ప్రతి స్క్రిప్ట్ ఇప్పుడు మీరు చూస్తున్న అప్పుడు రాసే మంచి మంచి పాట అగ్నిస్ఖలన స్కందగ్ధ వింధ్య పాఠన రథ ఛత్రపతి ఆ పాటలన్నీ ఉన్నాయి. ఆయన మంచి రైటర్ కదా, శివశక్తి దగ్గర మంచి మంచి ఇప్పుడు ఇండస్ట్రీలో సంస్కృతం మీద అంత రాస్తున్నారంటే ఇంకెవరు రాయలేరు. అలాగే ఆయన దగ్గర చాలా ఒక 200-300 కథలు ఉంటాయి ఆయన దగ్గర. ఆ కథలు మళ్ళీ కూర్చొని రోజు అనలైజ్ చేయడం. అలాగే ఆయనకి ప్యారల్ గా ఉన్నటువంటి విజేంద్ర ప్రసాద్ గారి కథలు ఇలా వస్తాయి. ఇద్దరు కలిపి పని చేసి కొన్ని కరెక్షన్స్ ఏమైనా ఉంటాయి అని చెప్పడం అలా ఉండేది. సో ప్రతి కథ మీద కూర్చోవడం, ప్రతి సీన్ మీద కూర్చోవడం. ఇంకా ఆయనకి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అన్ని అనమాట. ఓవరాల్ ప్రథమ శిష్యుడిలాగా ఉండేవాడిని. నాకు నచ్చకపోతే నచ్చలేదని అనుకుని చెప్పేవాడిని కాబట్టి కొంచెం ఇంకా క్లోజ్ అయ్యాం. అబ్బా సూపర్ సార్ అని భజన్ బ్యాచ్ లో కాకుండా అదే అది టైం లేట్ అయిపోతా ఉంది, ముందుకెళ్ళట్లేదు. ఆయన ముందుకెళ్ళట్లేదు, నేను లాక్ అయిపోయాను. సరే ఇంకొంచెం ఇదేదో రైట్ గా మైండ్ డైవర్ట్ చేసుకుందామని ఆ సీన్ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లోకి వెళ్తే సరే అసలు దూరంగా వెళ్దాం రిషికేష్ వెళ్ళాను. అక్కడ యోగా నేర్చుకున్నాను. అయ్యంగారి యోగా అని అక్కడ నేర్పిస్తారు ఒక ఆయన, ఒక గురువు గారి దగ్గర నేర్చుకున్నాను. ఆయన బాగా కనెక్ట్ అయ్యి మొత్తం చాలా కొంచెం డీప్ రూట్స్ లో నేర్పించారు అనమాట. ఇదేదో బాగుందని కేరళ వెళ్ళాను. కేరళ వెళ్ళి అక్కడ కపిల్ మహర్షి యోగా అని అక్కడ ఒక యోగా నేర్చుకున్నాను. అసలు ఇటుగా దీని మీద డిప్లొమా చేస్తే బాగుంటది ఓవరాల్ గా అని ఇక్కడ హైదరాబాద్ లో డిప్లొమా కోర్స్ ఉంటే దాని మీద ఒక 4 కోర్స్ చేసి అని నేర్చుకున్నాం కదా. అసలు మనం ఎందుకు యోగా సెంటర్ పెట్టకూడదని ఒక నెల్లూరులో ఒక యోగా సెంటర్ పెట్టింది. దానికి కారణం కూడా యోగా సెంటర్ అంటే పొద్దున సాయంత్రం ఉంటది క్లాసెస్. మనం తర్వాత మధ్యలో మనం చేయాలనుకుని చేయొచ్చు. ఓవరాల్ గా ఎందుకంటే మనం చేయాలనుకుని చేయాలని సరే అంటే అది పెట్టాం. ఒక 3 months బాగా రన్ చేసాం. చాలా మంది వచ్చారు. 3 months లో దాదాపుగా 3-4 వచ్చారు నేర్చుకునేదానికి. 3 months లో 3-4 వచ్చారు. భారీగా వచ్చింది. అసలు ప్రతి నెల రెంట్లు కరెంట్ బిల్ తప్పితే నేను ఒక్కడే చేసుకునేవాడిని యోగా మాక్సిమం. కాసేపు తర్వాత నిద్ర వచ్చేది, పడుకునే వాళ్ళం. ఏ ఇయర్ అండి ఇది? ఇది అంటే యోగా మీద ఇప్పుడు బాగా అవగాహన పెరిగింది కదా, అప్పట్లో అంత ఉండకపోయేది కదా, అందుకని అడిగా. 2010-9 ఆ ప్రాంతాల్లో. సో అలా యోగా సెంటర్ అయిపోయింది. ఆ తర్వాత ఇది యోగా రన్ కాదురా బాబు అని బోర్డు తీసేంటర్ అని అనుకుని దానికి బొక్క, అసలుకే బొక్కల్లో ఉంటే బొక్కలో బొక్క పెద్దానికి అనుకుని నేను సాఫ్ట్వేర్ కి రాకూడదు అని నిశ్చయించుకొని ఇవన్నీ చేసేవాడిని. బీటెక్ అదే సాఫ్ట్వేర్ రాకూడదని. సాఫ్ట్వేర్ వస్తే ఇరుక్కోపోతాం కదా ఓవరాల్ గాని. ఇంకా తప్పక మనసొప్పక అన్నట్టు శివాని మా ఫ్రెండ్ ఉంటే వాడు ఫోన్ చేశాను. వాడు ఆల్రెడీ 4-5 years ఎక్స్పీరియన్స్ తో ఉన్నారు. అప్పుడు మనం ఇన్ని చేసుకుంటా వస్తున్నాం కదా. వాళ్ళు ఫస్ట్ గా వెళ్ళిపోయారు. సరే ఎప్పుడు బస్సు ఎక్కుతున్నాడు, అది క్లోజ్ చేసి రైట్ బస్సు ఎక్కేసాను. బస్సు ఎక్కి హైదరాబాద్ వచ్చేసి మ్యాథ్స్ బాగా చేసేవాడిని అప్పటి నుంచి టాప్ లో ఉండేవాడిని. ప్లస్ ఆబ్వియస్ గా సాఫ్ట్వేర్ నాకు ఈజీగా వస్తుంది, నాకు కాన్ఫిడెన్స్ ఉంది. అది పోకూడదు అనమాట. అది పోతే లాక్ అయిపోతాం, మనం అనుకుని చేయలేము జీవితంలో. ఇంకా అతను ఫోన్ చేసి వచ్చాను. ఏం కోర్స్ చేస్తామంటే ఈజీగా వస్తే టెస్టింగ్ రా, డిఫికల్ట్ గా అయితే Java.net ఉందని, నువ్వైతే జావా నేర్చుకో ఈజీగా కొట్టేస్తాంటే నాకు ఈజీగా టఫ్ గా వద్దు, ఇప్పుడు అంత టైం లేదు నా దగ్గర. ఎందుకంటే చాలా 5 సంవత్సరాలు వేస్ట్ చేసి వచ్చాము. ఇమీడియట్ గా వచ్చేది ఏంటి అంటే వాళ్ళు ఈజీగా ఉండే టెస్టింగ్ నేర్చుకుంటారు అంటే నేను టెస్టింగ్ కి వెళ్తాను. ఎందుకంటే ఆల్రెడీ ఒక రకంగా ఉండే వాళ్ళు వస్తారు కాబట్టి, అంటే మనం కోడింగ్ కి వెళ్ళలేము అనుకునే వాళ్ళు టెస్టింగ్ జాబ్ కి వెళ్తారు కాబట్టి, నేను కానీ దాన్ని ఎంచుకుంటే దాంట్లో నేను టాప్ లేయర్ లో ఉంటాం కదా అని ఈజీగా వస్తుంది అని చెప్పి మైండ్ కి ఇక్కడ కోర్స్ చేశాను. ఏది చేసినా డెడికేటివ్ గానే చేసేవాడిని. ఇప్పుడు ఎన్ని ఫెయిల్ అయినా నా పాత్రలో ఫెయిల్యూర్ కాదు, మేబీ రిజల్ట్ లో నా సైడ్ నుంచి ఫుల్ ఎఫర్ట్స్ చేసేవాడిని. దేవుడు దైవాధీనం లేక రకరకాల రీజన్స్ మీద ఫెయిల్ అయ్యేది. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ల్యాబ్ లోనే ఉండేవాడిని. 4th month ఆయన ఓనర్ పిలిచి మీరు క్లాసెస్ ఇవ్వండి సార్ అన్నారు. అంటే అంత 3-4 months లోనే వెంకటాద్రి సార్ అని ఆయన ఉండేవారు. సో 3-4 months లోనే అంత ప్రొఫెషనల్ తెచ్చుకున్నాను. నా టైం బాగుండి అక్కడే ఒక అమ్మాయి పరిచయం. అక్కడ ఇప్పుడు నేను లవ్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయిని. అది ఒక లైన్ సబ్జెక్ట్, అది వేరే సబ్జెక్ట్. నాకు విచిత్రం ఏంటంటే అమ్మాయి కూడా ల్యాబ్ లో ఏదో చేసుకుంటా ఉంది, ఏదో ఫర్ లూప్ లో ఏదో మిస్టేక్ ఉండి పక్క నుండి చెప్తా ఉంటే మీరు చెప్పేది తప్పండి అన్న. అది ఫస్ట్ రిలేషన్, అది కనెక్షన్ అనమాట. లేదా కరెక్ట్ ఏనండి, అది లూప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ లూప్ గురించి చెప్తే మనం లూప్ లో వెళ్ళిపోయాం వరకు మీ ఇద్దరం. అంటే అలా జర్నీ స్టార్ట్ అయింది. తర్వాత మ్యారేజ్, అది వేరే జర్నీ. తర్వాత నాకు థామ్సన్ రాయిటర్స్ ఇంటర్వ్యూ వచ్చింది. రెజ్యూమ్ పెట్టే టైం వచ్చింది. రెజ్యూమ్ పెట్టే ఆప్షన్స్ లో రెండు ఆప్షన్స్. ఆల్రెడీ మనకు 5 years అయిపోయింది. నేను ఆల్రెడీ ప్రొఫెషనల్ ట్రైనర్ కూడా అయిపోయినాను ఈ 4 నెలల్లోనే. ఎందుకంటే నెంబర్ ఆఫ్ రోజుకి 50 మందికి నేను ఎగ్జాంపుల్స్ చెప్తూ రకరకాల నేను ఐ బికమ్ ఎక్స్పర్టైజ్ ఇన్ దట్ అనమాట. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 10 వరకు నేను కంప్లీట్ గా చేసేవాడిని. బట్ ఇప్పుడు ఆప్షన్స్ ఏంటంటే మనం ఫ్రెషర్ గా రెజ్యూమ్ పెట్టచ్చు, ఎక్స్పీరియన్స్ గా రెజ్యూమ్ పెట్టచ్చు. ఎక్స్పీరియన్స్ అంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి తీసుకెళ్ళాను అనమాట. 1+ పెట్టుబోవా అని మా ఫ్రెండ్స్ సజెషన్. ఇప్పుడు పెట్టేది ఫేకే అన్నప్పుడు 1+ పెట్టేయండి, 2+ పెట్టేది. నేను 5 పెడితే నేను 5 years ఎక్స్పీరియన్స్ పెట్టాను. 5 years ఎక్స్పీరియన్స్ పెడితే మానవుడు ఒప్పుకోవడం అంటే ఇప్పుడు చూడడానికి అయితే 5 years ఎక్స్పీరియన్స్ లాగా ఉన్నాం కదా. ప్రొఫెషనల్ అయితే నేను ఆబ్వియస్ గా ప్రొఫెషన్ నేను క్యాచ్ చేయగలుగుతాను, అంత ఎక్స్పర్టైజ్ ఉంది. థామ్సన్ రాయిటర్స్ ఫస్ట్ ఇంటర్వ్యూ అనమాట. ఫస్ట్ ఇంటర్వ్యూ అయితే నేను ప్రొఫెషనల్ కాన్ఫిడెంట్, బట్ నేను ఎప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ లోపల ఎలా ఉంటుందో కూడా చూడలేదు, తెలియదు. దాదాపు ఎక్కడేదో హోటల్లో పెడితే ఒక ఎంతో 600 members 700 members, వాళ్ళ ముగ్గురే రిక్వైర్మెంట్ క్యాండిడేట్స్. ఆ ముగ్గురులో అంటే ఇప్పుడు రిక్వైర్మెంట్ కదండి, ఒకరు ఓపెన్ చేసి ఉమ్మని వచ్చేస్తారు. 6-7 మంది రిక్వైర్మెంట్ ఉండింది మ్యాక్స్ నాకు తెలిసినంత వరకు. వాళ్ళు స్క్రూటినీ చేసి మొత్తానికి ఒకరిని తీశారు. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే
థామ్సన్ రిటర్స్ కల్లా బెస్ట్ టీం ఒకటి ఉంటే ఆ బెస్ట్ టీంలో నన్ను సెలెక్ట్ చేసుకున్నారని సూపర్. లోపలికి వెళ్ళాక. దాని ముందు ఒక లేయర్ ఏంటంటే హెచ్ఆర్ ఫోన్ చేశారు, మీరు సెలెక్ట్ అయ్యారండి, బాగుంది, మీ ఫైనలైజ్ అయింది, బట్ 6 lakhs ఆఫర్ చేద్దామని. నాకు అక్కడ అప్పుడు నా జోలిలో మాల్ కిందకి వెళ్ళి టీ తాగేదానికి డబ్బులు లేవు. 6 lakhs ఆఫర్ చేస్తున్నామని అన్నారు అనమాట. నేను 7.5 అయితే జాయిన్ అవుతాను, లేకపోతే జాయిన్ అవ్వను, మీ ఇష్టం తీసుకోనంటే, ప్లీజ్ కన్సిడర్ సార్, మీకు ప్రీవియస్గా ఉన్నది ఆల్రెడీ 5 lakhs అంత చెప్పారు అనుకోండి, దాని మీద 30% కంటే ఎక్కువ లేవు, సో అది 6 అని నేను చెప్పేది 2010-11 ఆ ప్రాంతం. అప్పుడు అది మంచి ఫిగర్ నిజం అదే చెప్పాలంటే. ఆ తర్వాత మేము కాసేపు ఆగిన తర్వాత ఫోన్ చేస్తామని అన్నారు అనమాట. మేము అనుకొని ఈ పక్కన ఉండేవాళ్ళు, టీకి డబ్బులు ఉన్నాయరా అంటే ఫ్రెండ్స్ అరే మన టీకి డబ్బులు ఉన్నాయా లేదా సంబంధం లేదు. థామ్సన్ రిటర్స్ ఇస్ రెప్యూటెడ్ కంపెనీ. వాళ్ళు 600 మందిని ఫిల్టర్ చేసి మనం ఒకరినో సెలెక్ట్ చేసి మనకు ఫోన్ చేస్తున్నారు. సో వాళ్ళు మాట్లాడేది ఆ లేయర్ లో మాట్లాడుతున్నాడు. నీకు టీకి డబ్బులు మేడం మేడం థ్యాంక్స్ మేడం 6 లక్షలు చేయాల్సిన నువ్వు మాట్లాడేది అదే రేంజ్ లో మాట్లాడాలి, వాళ్ళతో అదే కాన్ఫిడెన్స్ ఇవ్వాలి అని చెప్పి. తర్వాత 8 lakhs అని అడిగితే లేదండి 7.6 ఓకే అని చెప్పి 7.6 lakhs ఇచ్చారు. అప్పటికి మా నాన్నగారు రిటైర్మెంట్ కాలేదు, ఆయనకి ఇంకా ఆ శాలరీలో కంటే అటు ఇటుగా ఉన్నారు, ఇంకా 5 lakhs ఎంత ఉన్నారు. మా అమ్మకి ఫోన్ చేసి ఇలా వచ్చిందంటే నెలకి ఒక 50,000 60,000 మొత్తం 60,000 ఎంత వస్తుంది, 70,000 60,000 అంటే 60,000-70,000 ఏం చేసి ఇస్తారా, బయట ఎక్కడ చెప్పక దిష్టి తగులుద్దని మా అమ్మ. కాదు అప్పుడు అనుకుంటే రిలయన్స్ ముఖేష్ అంబానీకి ఎంత ఇస్తే వాళ్ళు ప్రతి సంవత్సరం ప్రకటిస్తూనే ఉంటారు. అది సరే అట్లా జరిగింది. తర్వాత అలా చేసుకుంటూ ఒక 8 years రకరకాల కంపెనీస్ మారాను. అలా చేసుకుంటున్న క్రమంలో 8 years చేశారా? 8 years చేశాను కంప్లీట్ అట్లా కంట్రీ. మధ్యలో 1 year బ్రేక్ తీసుకొని మళ్ళీ మూవీ సైడ్ మళ్ళీ ట్రై చేసాం, ఒక సినిమా తీద్దామని. ఆ సినిమా కూడా ఏంటంటే పొలిటికల్ సబ్జెక్ట్ తీద్దాం అని చెప్పి యూఎస్ నుంచి మేమే ఫ్రెండ్స్ అంతా కలిపి కెమెరా తెప్పించుకొని, వాళ్ళు పోదు కదా ఒకసారి జీల్ కెమెరా, మీకు కెమెరా కనెక్షన్ జీల్ ఒకసారి లేకపోతే వస్తే అది పుట్టుకతో వస్తే పిడకల దాకా పోదన్నట్టు. సో మళ్ళీ మధ్యలో మ్యారేజ్ ముందు బ్రేక్ తీసుకున్నాను. అంత ఇంకో 5 రోజుల్లో మ్యారేజ్ ఉంది. మ్యారేజ్ ఉంటే మా మేనేజర్ ఎవరో ఇట్లా పిలిచి మీటింగ్ పెట్టుకున్నాం. అంటే కిరణ్ నీకు రేటింగ్స్ కేకే ఇట్లా తక్కువ ఉన్నాయి. అక్కడే నాకు కేకే అనేది వచ్చింది ఫస్ట్ టైం. అప్పుడు దాకా అంటే కేకే అనేది అక్కడే వచ్చి, సో రేటింగ్స్ తక్కువ ఉన్నాయి మరి ఎట్లా అంటే, పర్లేదులేండి సార్ మామూలుగా నేను రిజైన్ చేస్తున్నానండి. అదేంటి నేనైతే 100% వర్క్ చేశాను, రేటింగ్ నేను అనుకున్న దాన్ని తక్కువ ఉంటే నేను ఉండలేను. మీ తప్పు అంటలేదు. అమ్మాయి లక్ష్మికి మా మిస్సెస్కి ఫోన్ చేశాను. అంటే సహజంగా మూర్ఖులకి ఎక్కువ చెప్పరు కదా, ఆల్రెడీ ఇప్పుడు మీరు చెప్పాలని చెప్తున్నా, ఆల్రెడీ డిసైడ్ చేసేసుకుంటారు, చెప్పాలి కూడా చెప్తున్నారు, మీ ఇష్టం లేండి అనేది. సో ఆల్రెడీ రిజైన్ చేసి ఆ తర్వాత 1 year మూవీస్కి ప్లాన్ చేసుకుని, ఎట్లా గ్యాప్ దొరికితే మళ్ళీ మైండ్ అటు వెళ్ళిపోద్ది కదా. అప్పుడు ఫస్ట్ అనుకున్న సబ్జెక్ట్ ఏంటంటే, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వడము సంథింగ్, జేడి లక్ష్మీనారాయణ గారిది కేసు అన్నమాట. అది ఆ స్టోరీ ఏంటంటే, చిన్న బడ్జెట్ లో అప్పుడు పొలిటికల్ హై ఉన్న మనం సినిమా తీస్తే కనెక్ట్ అవుద్దని, ఇక్కడ అదే సబ్జెక్ట్ తీయాలండి. చిన్న మూవీ, చిన్న ఒక అంటే 2 పాత్రలు, అంటే ఇక్కడ నెగిటివ్ పాజిటివ్ కాదు, ఇక్కడ అనుకున్న జీవితంలో ఎట్లాగున్నా సాధిస్తాను అనుకున్నటువంటి, తగ్గకూడదు మనం గట్టిగా ఉండాలనుకున్న పాత్రలు. దీంట్లో మనం సైడ్ యాంగిల్స్ లేవు, ఇక్కడ నెగిటివ్ అని పాజిటివ్ అని అట్లా కాదనమాట. ఒక తండ్రి కొడుక్కి నువ్వు కష్టపడాలి, ఎలా ఉండాలని, ఎదగాలి, నువ్వు అనుకున్న డేర్గా ఉండాలని ఒక తండ్రి ఒక తాత ఇద్దరు చెప్పిన పాత్రలు ఎదురెదురుగా కూర్చొని ఓపెనింగ్ షాట్ అనమాట. అది ఒక జేడి లక్ష్మీనారాయణ గారు, జయప్రకాష్ అదే మన జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని ఇంటర్వ్యూ వాళ్ళతో షార్ట్ అయితే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎలా అనేది. ఇది చిన్న బడ్జెట్ లో 30 లక్షలు తీద్దామని, అప్పుడు 30 లక్షలు అంటే ఇంకా తక్కువే, 20 lakhs లోపలే తీద్దామని, తలా లక్ష వేసుకొని తీద్దామని. పొలిటికల్ సబ్జెక్ట్ కాబట్టి మంచిగా హై వస్తుంది. నాకు ఆల్రెడీ సబ్జెక్ట్స్ పొలిటికల్ ఇంట్రెస్ట్ కదా, సో ఇలాంటి క్యారెక్టర్స్ మీదగా వేద్దాం, ఎవరు నెగిటివ్ కాదు పాజిటివ్ కాదు, ఇంట్రెస్టింగ్ గా చూస్తారు. అది కొంచెం స్క్రిప్టింగ్ డైలాగ్స్ అన్ని రాసుకున్న తర్వాత ఇది ఏదో దారుణంగా ఉంది, తీసే సబ్జెక్ట్ ఏమో పెద్ద పెద్ద వాళ్ళ మీద, ఇక్కడేమో కెమెరాలకి చిన్న చిన్న వాటికి చిప్స్కి ఇది వర్కౌట్ అవ్వదు కాదు అని ఇంకా అది డ్రాప్ అయ్యాం తర్వాత. అంటే దాని రేంజ్కి అది కరెక్ట్ కాదనమాట, పెట్టుబడికి చీప్గా వస్తుంది. నాకే మనసు రావట్లే ఇంకా, అంతకంటే ముందు ఇది పోలేదు, ఇది ఆ రేంజ్ లో చేసే సినిమా కదా. మళ్ళీ వెంటనే అప్లై చేసి మళ్ళీ అలా 8 years కంటిన్యూ చేశాను సాఫ్ట్వేర్ లో. మధ్యలో బ్రేక్, అది టోటల్లీ అరౌండ్ 8 years థామ్సన్ రాయిటర్స్ అని, వాల్యూ ల్యాబ్స్ అని, నెక్స్ట్ టెక్నాలజీస్ అని, ఎస్ఎన్పి అని, ఇలా రకరకాల కంపెనీస్ లో చేశాను. చేస్తున్న క్రమంలో మధ్యలో మళ్ళీ వస్తుంది కదా మన పొలిటికల్ పోదు కదా, మైండ్ లో. ఈ మధ్యలోనే చేస్తూ నేను సెకండ్ వైఫ్ అని ఒక రెస్టారెంట్ పెట్టాను జైన్ 2 దగ్గర. సెకండ్ వైఫ్ పేరే సెకండ్ వైఫ్. అది చూసినట్టున్నాం అండి, మీదేనా? అంటే ఫస్ట్ వైఫ్ లేని సెకండ్ వైఫ్ అని కాదు, మా ఉద్దేశం ఏంటంటే మీకు ఫస్ట్ వైఫ్ సరిగ్గా వండకపోతే ఇది ఒక సెకండ్ వైఫ్ లా ఫీల్ అవ్వండి అని. నేమ్ అనేది ఇంట్రెస్టింగ్ గా ఉండాలని. అలాగే ప్రగతి నగర్ లో ఒక టిఫిన్ షాప్ పెట్టి ఈ 2 అంటే ఫుడ్ చెప్పాం కదా, అక్కడెక్కడో చెప్పిన ఫుడ్ ఇక్కడ కనెక్షన్ అయింది అనమాట, ఇంట్రెస్టింగ్ గా ఉండేదానికి. అలాగే అది తీరిపోయింది, ఆ దోల తీరిపోయింది. కానీ ఎప్పటి నుంచో నాకు 8 ఏళ్ళ అప్పటి నుంచి నేను శివుని కోరుకుంది ఏంటంటే, ఎవరు మా నాయనమ్మ చెప్పారో లేకపోతే ఎవరు కథలు చెప్పారో ఇప్పుడు తిట్టుకుంటా ఉంటాను, అనవసరంగా ఎవరో చెప్పారు ఆ జీలు, లేకపోతే నేను హాయిగా బతుకుండేవాడిని, ఈ పొలిటిక్స్ ఎన్ని అవసరం లేకుండా. స్వాతంత్రోద్యమం కథలు లేకపోతే రకరకాల చెప్పి ఇట్లా ఉండాలిరా మన దేశం ఏదో చెప్పుంటారు, ఎక్కడైనా మా సార్ చెప్పాడో. నేను ఫస్ట్ టైం అంటే 8 years అప్పుడే శివుని కోరుకుంది ఏంటంటే, నాకు బాగా గుర్తుంది, చిన్న పట్టం టైప్ ఉండేది మా ఇంట్లో.
నువ్వు ధర్మానికి దానికి న్యాయానికి ప్రతీక అంట కదా. ప్రతీక అనే పదం అప్పుడు లేకపోయినా మామూలుగా రిప్రజెంటేటివ్ అనుకుంటున్నప్పుడు, సో నీకు ఏదో ఒక ఆయుధం కావాలి కదా, కత్తిలాగా. కత్తిగా నన్ను వాడుకో, నేను కత్తినవుతా, దానికి నన్ను వాడుకొని ఆ అధర్మాన్ని ధర్మాన్ని ఏదో అప్పుడు ఆ వయసుకి ఆ కోరిక చాలా ఎక్కువ, అనవసరం బిల్డప్ అది. ఇప్పుడు అనవసరంగా అది ఎవరు ఎక్కిచ్చారా బాబు, లేకపోతే హాయిగా మనం నెట్ఫ్లిక్స్ లో సినిమాలు చూసుకుంటూ, ట్రైన్లు చూసుకుంటూ, వీకెండ్ ఎంజాయ్ చేస్తూ, ఎప్పుడైనా ఫ్రెండ్స్ తో చిల్ అవుట్ చేసుకుంటూ, అప్పుడప్పుడు గోవా వెళ్ళొస్తూ హాయిగా ఉండే లైఫ్ అని ఇప్పటికి ఆ థాట్ ని ఎక్కించినట్టు తిట్టుకుంటా ఉంటాను అని. అప్పుడు ఆ థాట్ అట్టే ఉండిపోయింది. కాబట్టి ఏదైనా చేయాలి, ఇప్పుడు మా అందరి ముందు మీరు ఉండేవాళ్ళు కాదు. ఏదైనా చేయాలి అంటే అప్పుడు ఆ మధ్యలో సర్వే అనేది మీడియం లైన్ గా అనిపించింది. మనం కంటెస్ట్ చేయలేము ఆబ్వియస్ గా ఇంత అమౌంట్ అంటే అప్పుడున్న థాట్ చెప్తున్నాను. మనకు అసలు ప్రజలు నిజంగా మనం అనుకుందో లేదో తెలియదు. సో దానికి మీడియం లైన్ సర్వే అయితే అటు ఎమ్మెల్యేస్తో మనం కాంటాక్ట్లో ఉండి వాళ్ళతో వర్క్ చేయొచ్చు. అలాగే ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ అసలు కోరిక ఏంటి, క్యాస్ట్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి తెలుసుకోవచ్చు అని అలా స్టార్ట్ చేసాం. అది ఫ్లాప్. ఫస్ట్ 2-3 నెలలు ఏం లేదు, ఎవడు పట్టించుకునేవాడు లేడు. మనల్ని ఎవడైనా అపాయింట్మెంట్ ఇవ్వడు, అసలు ఏం చేస్తారు బాబు, నువ్వు సాఫ్ట్వేర్లో మీకేం తెలుసు, మీ పొలిటికల్ ఫ్యామిలీస్ ఎవరు ఉన్నారా, అలాగంటే మనకు జీరో నాలెడ్జ్ కదా. అవునులే. అట్లాగా మన ఫస్ట్ కాంటాక్ట్ ఫోన్ చేసి, మన పేరు గౌతు లచ్చన్న గారు మనవరాలు గౌతు శిరీష్ గారు ఉన్నారు కదా, వాళ్ళ హస్బెండ్ ఆయన ఒకసారి ఇప్పుడు కంటెస్ట్ చేశారు, గెలిచారు. అయితే ఫస్ట్ వాళ్ళు నేను చెప్పేది 2019 ముందర కదా, వాళ్ళ అప్పుడు ఓడిపోయారు. సో ఆయన వాళ్ళ హస్బెండ్ వైజాగ్ లో ఉంటే ఆయన కలిశాను. ఆయన్ని కలిసక ముందు ఒక చిన్న బేసిక్ ఒక స్ట్రక్చర్ ఇలా ఉంటుంది అని స్టడీ చేసి ఇలా ఉండబోతుందని ఆయనకి ఒక ప్రెజెంటేషన్ ఇలా ఇచ్చాను అనమాట. ఇలా ఉంటుంది సార్, ఇలా చేసి పెడతాం, ఈ మార్పులు చేర్పులు చేసుకుంటే మీరు గెలుస్తారు, యాజ్ అ స్ట్రాటజిస్ట్ గా ఉండాలనుకుంటున్నాను ఇది చెప్పి. ఏదేదో ఉన్నాయని చెప్పాక ఏమి లేవాడ, అంటే మనకు బ్యాక్ సపోర్ట్ ఉంది, టీం ఉంది అన్నాం, కానీ అంటే అంత లెవెల్ ఒకరిద్దరే ఉన్నాం. కానీ ఇచ్చిన ప్రెజెంటేషన్ తో నేను చెప్పిన పాయింట్స్ ఆయన బాగా ఇంప్రెస్ అయ్యారు. కంప్లీట్ గా మీరు మాతో పాటు లాక్ అవ్వండి, మీరు ఎలక్షన్స్ వరకు మాతో పాటు ట్రావెల్ చేయండి, ఇంత ప్యాకేజ్ అని ఇట్లా ఓవరాల్ డీటెయిల్స్ అనేది చెప్పారు అనమాట. బట్ ఎప్పుడు నేను లాక్ అవ్వడానికి ఇష్టపడిన ఒక దగ్గర, అది ఒకటి బేసిక్ నేచర్ కూడా, ఒక దగ్గరే ఉండాలి, నా దగ్గరే ఉండాలి, పని చేయాలి, నాకే ఇంట్రెస్ట్ చేయాలి, నాకు అట్లాంటి ఇష్టం ఉండదు. ఫ్రీ బోర్డ్ లాంటి సోలే నాకు అర్థం, నా ఫ్రీ సోల్ టైప్. సో నాకు కాకపోతే ఆయన చెప్తున్న మాటలో హ్యాపీనెస్ ఏంటంటే, మనల్ని ఒకటి నమ్మేడు, మనం ఒకటి చెప్తే ఫ్రీగా మాకు ఎమ్మెల్యే గారు వర్క్ చేయడం అంటే చాలరా బాబు అనుకొని బయటకు వచ్చేటప్పుడు, వద్దనుకొని రిజెక్ట్ చేసిన బయటకు వచ్చేటప్పుడు ఒక మోడ్ లో హ్యాపీగా వచ్చాను. సో అప్పుడు వెళ్ళి రిజైన్ చేశాను. ఓకే, అంటే నేను బాగానే మాట్లాడుతున్నాను అయితే, బాగానే కన్విన్స్ చేయగలను అయితే, అంటే ప్రెజెంటేషన్ ఇవ్వగలుగుతాను అయితే అని నమ్మకం వచ్చింది. కాదు రిజైన్ చేసినప్పుడు ఇంక అందరూ నరమానవుడు ఎవరు సర్వీస్కి వెళ్ళమని ఎవరు సలహా ఇవ్వలేదు. ఆబ్వియస్లీ అంత ప్యాకేజ్ ఉండి వదులుకుంటూ, ప్లస్ మ్యారేజ్, పిల్లలు, ఈఎంఐలు ఎలా వద్దని 2-3 months తిరిగాము. నరమానవుడు మళ్ళీ పట్టించుకోలేదు. ఆబ్వియస్గా మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఢిల్లీ కూర్చుంటే మా మిస్సెస్ నీ మొహం చూడలేకపోతున్నా అని చెప్పి మళ్ళీ తల గోడలతో ఇచ్చి మళ్ళీ SBI బ్యాంక్లో పెట్టి ఒక 5 lakhs తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేసాం అనమాట. మళ్ళీ గోదావరి జిల్లాలో అవన్నీ స్టార్ట్ చేసి మళ్ళీ ఒక 1-2 నెలల తర్వాత కొంచెం 2-3 చిన్న ఆర్డర్లు రావడం మొదలు పెట్టారు. కాకపోతే మధ్యలో నేను చేసిందంటే, మనం ఏదో మాట్లాడతాం కదా సోదంతా, అదేదో ఇంటర్వ్యూ చేద్దాం మాట్లాడదామని ఆ సోదంతా ఒకసారి మాట్లాడితే అది మిలియన్స్ ఆఫ్ వ్యూవర్షిప్ వచ్చింది. ఓహో మనం బాగానే మాట్లాడుతున్నాం అయితే అనుకొని, అటెన్షన్ డ్రా అవుతుంది, ప్రజలు కనెక్ట్ అవుతున్నారు అనుకొని, అదే టైంలో ఈ ఆబ్వియస్గా ఎమ్మెల్యేస్ కూడా చూస్తారు కదా, రండి కేకే గారు అని చెప్పి రెస్పెక్ట్ గా మాట్లాడడం, అలా చిన్నగా 170 నియోజకవర్గాలు ఒక్కొక్కటి చేసుకుంటా, కొన్ని అవుట్ సోర్సింగ్ ఇచ్చుకుంటా, లేదా వేరే వాళ్ళతో కనెక్ట్ చేసుకుంటా చేసాం. ఫైనల్ గా 151 నెంబర్ కనపడతా ఉంది అక్కడ. మనకు అసలు సంబంధం కానీ బెరుగు ఇంత జర్నీలో మీకు అర్థం ఏంటిది కదా, ఓవరాల్ గా బెరుగు కానీ లేకపోతే ఎవరు ఏమైనా చేస్తారని కానీ అట్లాంటి ఏం లేవు. 151కి వస్తుందని చెప్పి కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చాం మన సుమన్ టీవీలో. అది బాగా రీచ్ పెరిగింది. చిన్న చేస్తే ప్రతి ఒక్కరు మనం చెప్పినోడు గెలవాలా, చెప్పనోడు ఓడాలన్నట్టు 99% ఇంచుమించుగా అలాగే జరిగింది నియోజకవర్గాలన్నీ. అది హై రీచ్ అయింది. అలా మీ జర్నీ మొదలైపోయింది. సూపర్. ఇప్పుడు హీరో అయిపోయారు మీరు. హీరో అంటే ఇంకా జర్నీ ఉంటుంది కదా, చాలా ఉంది. అంటే ఇప్పుడు మీరే మెయిన్ సోర్స్, ఇంకా కేకే చెప్తే అది పక్కా అనే పరిస్థితి వచ్చేసింది కదా. ఎందుకంటే 2 elections చూస్తున్నారు, మేజర్ ఎలక్షన్స్ 2 కూడా. పైగా ఏమి చిన్న చిత్క ఫిగర్లు చెప్పాలా మీరు, అసలు హై లెవెల్ 151 అప్పుడు 160 అబో, ఇప్పుడు నార్మల్ కాదు కదా. అంటే ఇప్పుడు ఏంటంటే ఇంకా పోయినసారైనా 140 to 150, మేబీ 150 క్రాస్ చేయొచ్చేమో ఇలా చెప్పేవాళ్ళం రేంజ్ అప్పుడు కూడా. కానీ అప్పటికి 140 పెద్ద నెంబరే, అప్పటికి 150 నెంబర్ పెద్ద, మినిమం నెంబర్ పెద్ద నెంబరే, మాక్సిమం నెంబర్ పెద్ద నెంబర్ అలా ఉండేది. ఇప్పుడు ఏంటంటే మన ఆబ్వియస్గా నాకు రిస్క్ తీసుకునే మెంటాలిటీ కదండి, మీకు అర్థమైంటుంది జర్నీలో. బట్ ఆ రిస్క్ ఏంటంటే పాజిటివిటీ వేగా ఉండాలి. ఇప్పుడు ఎవరో అరుగు మీద కూర్చుని అతను కూడా జగన్ 100 కొట్టేస్తాడు, 50 పోయినా 100 కొట్టవా, లేదా పవన్ కళ్యాణ్ 10 వస్తాయా 15 వస్తాయని చెప్తారు. అరుగు మీద కూర్చునే వాళ్ళు అంటే చెప్తున్నప్పుడు, ఇన్ని నియోజకవర్గాలు సర్వే చేయించినప్పుడు నువ్వు +10 -10 ఎప్పుడు, 110 నుంచి 150 నువ్వు అనకూడదు అది అని నాకు అనిపించింది. నాకు కొట్టింది అది. సింగిల్ నెంబర్ చెప్దాం, రేపు పొద్దున అటు ఇటు అయింది అనుకోండి, అదొకే అవ్వచ్చు. బట్ నువ్వు చెప్పేటప్పుడే మార్జిన్ చెప్పి 110 to 130, 135 అట్లా ఇట్లా ఈ మార్జిన్లు చెప్పుకోకూడదు కదా. ఇప్పుడు 90 వచ్చినా కానీ మేము వచ్చిన దానికి దగ్గరికి వచ్చింది అంటాడు, లేదా 140 వచ్చినా కానీ నేను 130 చెప్పాను, అది ఎడ్జ్లు కొట్టేస్తాయి సార్ ఆగోసారి అని చెప్పుకుంటారు.
ఈ బార్డర్లో ఉండకూడదు కదా, మనం అలా వెళ్ళకూడదు, ఇది దీన్ని స్వస్తి పలికి రేపు పొద్దున ఏ సర్వే కంపెనీ అయినా సింగిల్ నెంబర్లే చెప్పాలి అనే దానికి ఆ సాంప్రదాయానికి మనమే శ్రీకారం చూడదాం అనుకొని అది సింగిల్ నెంబర్. కాదు ఇక్కడ మోస్ట్ డిఫికల్టీ ఏంటంటే కొంచెం క్రిటికల్ గా ఉన్న ఎలక్షన్స్ ఆబ్వియస్గా అందరికీ అర్థమైంది కాబట్టి దాంట్లో మనం డేటా తీసుకుంటే మనకి ఈజీ అయింది. బట్ కంపారిటివ్లీ సింగిల్ నెంబర్ చెప్తే 4 పార్టీలు సింగిల్ నెంబర్ చెప్పాలి అంతేగా మరి. సో అది కష్టమైంది. సో ఇన్ని ఫెయిల్యూర్స్ తర్వాత సక్సెస్ లోకి వచ్చారు కేకే గారు. అయితే అంతేనా, లైఫ్ లో చాలా ఫెయిల్యూర్స్. ఇంకా నేను యాక్చువల్లీ మేము అనుకుని చేయట్లేదు కదా, ఇంకా స్టార్టింగ్ స్టెప్ అనుకోవచ్చు, వాళ్ళు చాలా హై స్టెప్ సక్సెస్ మొదలైనట్టే కదా. ఇక స్టార్టింగ్ స్టెప్ అంటే నేను అనుకున్న చేయాలి దానికి మొదటి అడుగు, అదే ఆ తర్వాత నుంచి అసలు మనం చేయాలనుకుంది ఇంకా ఇంకా అసలు వేరే ఉంది. బట్ ఏదైనా కూడా సక్సెస్ అని ఏదైనా ఒక్క అడుగుతూనే మొదలవుతుంది. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.